గెలిచిన వారికి మాత్రమే కాకుండా వీరోచితంగా పోరాడి అధికార పార్టీ కుట్రలు, అధికార పార్టీ ఆగడాలు, అధికార పార్టీ అరాచకాలు, మరి మంత్రులు, ముఖ్యమంత్రి గారి డబ్బులు ఇవన్నిటిని కూడా ఎదుర్కొని వీరోచితంగా పోరాడి 1 ఓటుతో, 2 ఓట్లతో, 10 ఓట్లతో, 50 ఓట్లతో ఓడిపోయిన మా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వారందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి కూడా అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గెలిచిన వారికి మాత్రమే కాకుండా గెలిపించిన మీ అందరికీ మా వేదిక నుండి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఒక సర్పంచ్ గెలవాలంటే ఆ ఊళ్ళో కనీసం ఒక 100-200 మంది గట్టిగా పట్టుబడితే తప్ప ఒక సర్పంచ్, ఒక ఉప సర్పంచ్ గెలవరు. గెలిచేది ఒక్కరు, కానీ గెలిపించేది ఎంతో మంది. వాస్తవం ఏంటి అంటే ఈరోజు నిజానికి ఎప్పుడైనా సరే సర్పంచ్ ఎన్నికలు, మండల పరిషత్ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు సాధారణంగా అధికారంలో ఎవరుంటే వారికి కొంత అనుకూలంగా ఎన్నికలు జరుగుతాయి. 3 ఏళ్ళు ఉంది కదా, ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, మరి వాళ్ళకే ఓటేస్తే ఏమన్నా పని అవుతుందేమో అన్నట్టుగా ప్రజల ఆలోచన కూడా ఉంటుంది. కానీ అలా తెలంగాణలో దానికి భిన్నంగా పరిస్థితున్నది. మీరు గమనిస్తే ఇంతకుముందు సోదరులు శంకర్ నాయక్ గారు, కవితమ్మ చెప్పినట్టు ఒక మాట స్పష్టం. మహబూబాబాద్ జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ఇవాళ కాంగ్రెస్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం చేసింది. మనం ఎన్నో సీట్లు గెలిచినాం. గెలిచిన వాటిల్లో కూడా 1 ఓటుతో, 10 ఓట్లతో తక్కువ ఫరకున్న కాడ ముందు ఒక తీరుగా డిక్లేర్ చేసి ఆ తర్వాత మళ్ళా మార్చి కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచినట్టుగా వాళ్ళు ప్రకటించుకున్నారు. అట్లా 1-2 కాదు, మొత్తం తెలంగాణ లెక్క తీసుకుంటే దగ్గర 1000-1500 గ్రామాలు మొత్తం తెలంగాణలో ఉన్నాయి. ఆ లెక్కన ఇవాళ కాంగ్రెస్ సర్పంచ్ ఎన్నికలు పెడితే దగ్గర 45% ఇవాళ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది అంటే ప్రజల్లో మార్పు వచ్చింది అనేది అర్థమవుతా ఉన్నది. తమ్ముడు జర మధ్యలో కూర్చోండమ్మా, జర ఇక్కడ కూర్చోండి. మీరు కూర్చుంటారు, వెనక కనబడతలేదు, కూర్చోండి. జర కూర్చుంటే వెనక కనబడుతుంది. తమ్ముడు కూర్చోండి ప్లీజ్. అట్లాగే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో మార్పు అనే ఆలోచన మొదలైంది. 2 ఏళ్లు నిండింది ఇప్పటికి కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి. కానీ 2 ఏళ్లలోనే ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది. రైతు బంధు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా 1 సారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు మీరు దండం పెట్టే అవసరం లేకుండా, దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో నాటేసే టైం వచ్చిందంటే ఫోన్లన్నీ టింగు టింగు టింగ్ అంటూనే 70 లక్షల ఖాతాల్లో 73,000 కోట్లు పడ్డాయి. ఈరోజు ఉన్నదా పరిస్థితి? ఒకప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు పడుతుందా అంటే అది ఆటోమేటిక్గా పడేదే కదా, ఏమున్నది వార్త అన్నట్టు ఉంటుండే. కానీ అలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి సీజన్కు, ప్రతిసారి నాట్లేసే టైంకు రైతు చూడాలి, ఈసారి ఎత్తడో వెయ్యడో ఏమవుతుందో అనే ఒక ఆందోళన రైతుల్లో ఉన్నది. 1 సారి కాదు, 2 సార్లు రైతు బంధు కొట్టింది. 2 ఏళ్లలోనే 2 సార్లు రైతు బంధు కొట్టిన దొంగ రేవంత్ రెడ్డి. అట్లాగే ఇలా రైతులు బాధపడుతున్నారు. మహబాద్లో, అట్లాగే డోర్నకల్లులో, ఈ ప్రాంతంలో ఉన్న ఇతర నియోజకవర్గాల్లో కూడా మాయమాటలు నమ్మిండ్రు, రైతులు నమ్మిండ్రు, ప్రజలు నమ్మిండ్రు. మన కార్యకర్తలు కూడా పోయిన శాసనసభ ఎన్నికల్లో కొద్దిగా డీలా పడ్డారు. ఒక మాట నేను అడుగుతా, మీరు నిజాయితీగా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడికి వచ్చిన మా మహబాద్ డోర్నకల్ నియోజకవర్గ అన్నదమ్ముల ఆడబిడ్డలను నేను ఒక మాట అడుగుతున్నా, నిజాయితీగా సమాధానం చెప్పండి. మీరు ఏమనుకున్నారు? మహబాద్ వాళ్ళు, డోర్నకల్ వాళ్ళు ఏమనుకున్నారంటే పోతే మా 1 సీటు పోతుందేమో కానీ కేసీఆర్ సార్ అయితే ఉంటాడు కదా అనుకున్నారు, అంతేనా? ఇది సీటీలు కొట్టే ముచ్చట కాదు, సిగ్గుపడే ముచ్చట. ఎందుకంటే ఇక్కడ మీరు ఓడిపోతే, ఎమ్మెల్యేలు గెలవకపోతే కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఎట్లయితాడు? మీరేమనుకున్నారు? పోతే మా 1 సీటు పోతుంది,